కళ్ళు మూస్తే అగరొత్తులు, మల్లెపూలు, తలగడలు, ఒక పక్క వేసలైన సీసాలు. కళ్ళు తెరిస్తే 4 మంచం కొళ్ళు, దాని మీద కుంభకర్ణులా నువ్వు గొరక పెడుతున్నావు. అన్నీ సక్రమంగా జరిగితే ఈ రోజు 3వ రాత్రి. సాయిబాబు అల్లుడు కడు స్వతంత్రుడు అన్నారు. యుద్ధానికి సిద్ధంగా సాహసం చెయ్యి. సాహసం చెయ్యనా? చెయ్యి. జై మన్మథ, జై మామా. యా బేబీ 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 ఏమైందమ్మా? అరకు మీ అమ్మ మన శోభనం జరగనివ్వటం లేదు కదా, అందుకే గోడ దూకి వచ్చేసా. ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి. అయ్యో నేను ఇప్పుడు ఏం చేయాలి? దొంగండి దొంగ! అయ్యో దొంగండి! తలుపు తీయమ్మా! నా 2 చేతులు పట్టుకొని దౌర్జన్యం చేస్తున్నాడు మమ్మీ. అమ్మ బాబాయ్, నా బిడ్డ మీద దౌర్జన్యం చేస్తున్నాడు. ఏమిటి ఎలా నిలబడ్డారు? తలుపులు బద్దలు కొట్టండి. మొగాళ్ళు ఏమన్నారు పిలవండి. మన మొగాళ్ళం కాదేంటి? కొట్టు కొట్టు తలుపు. ఏడమ్మ దొంగ! నువ్వా? ఏంటయ్యా ఇది? ఏముంది, మీరేమో మా శోభనం జరపడం లేదు, మా ఆవిడేమో మేడ మీద నుండి తట్టుకోలేక అని గాల్లో ముద్దులు పెట్టి రా రా పైకి రా నన్ను కౌగులించుకో ఆగలేను అని తెగ రెచ్చగొడుతోంది. నేనేం చేయను? ఒట్టినే అన్ని అబద్ధాలు మమ్మీ. తెలుసమ్మా, ఎంతైనా కొత్తగా పెళ్ళయింది. నేను రాలేదనుకోండి, మనసు మారి ఏ తప్పో ఎవరితోనో చేసిందనుకోండి, నా పరువేం కావాలి, మా అత్తగారిగా మీ పరువేం కావాలి అని బాగా ఆలోచించి గదిలోకి దూరాను. ఈ లోపల మీరేదో కొంప మునిగిపోయినట్టు ఈ జనానంతా వేసుకొచ్చి నా మూడు బాడు చేశారు. ఇది న్యాయమా అత్తయ్య గారు చెప్పండి? నార్మల్ నువ్వు రా బేబీ. అయ్యో అవును, అదేంటి దుర్గమ్మ గారు, వాళ్ళని విడదీస్తారెందుకు? అయినా అల్లుడేగా, పైగా కొత్త దంపతులు. ఆవిడకి ఎలాగో చాపే గతి, కూతురు కూడా అదే గతి పట్టిద్దాం అనుకుంటుంది. శోభనానికి మంచి ముహూర్తం కుదరలేదన్నయ్య గారు. చెడ్డ ముహూర్తంలో చేస్తే అరిష్టం పట్టుకుంటుందని సిద్ధాంత్ గారు చెప్పారు. గర్భాధానానికి కలుసుకోవడమే ముహూర్తం. పంపించవమ్మా తల్లి, కన్న కూతురు కాపురంలో నిప్పులు పోయకు. ఇదిగో, రేపు కనుక శోభనం జరపకపోతే గుమ్మ ముందు గుడారం వేసి నిరాహార దీక్ష చేస్తా. తర్వాత మీ ఇష్టం. నీకు శోభనం కాదురా, దినం చేస్తాను రేపు. ఒక్కొక్కడు దున్నపోతలా ఉన్నాడు కదయ్యా. అబ్బే, ఆకారమే గాని సరుకు లేదమ్మా సన్నాసేతోల దగ్గర. అయ్యో, ఆ ఏదో సచ్చినోడు శోభనం ఎప్పుడు అని నా నెత్తి మీద కూర్చుంటాడు కదయ్యా. ఇదంతా నా కర్మ.